హాయ్ అండి అందరికీ. ఈజీగా మనమైతే సూప్ రెడీ చేసేసుకుందామా. ఫస్ట్ అయితే మనము ఏ సూప్ అయినా కూడా ఇలా 10 రూపీస్ ప్యాకెట్ అనమాట. ఇదైతే 10 రూపీస్ ప్యాకెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాకెట్కి ఎంత వాటర్ కావాలి, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము 150 ml వాటర్ అయితే హాట్ వాటర్ బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఒక కప్పులో మనం తెచ్చుకున్న సూప్ అయితే వేసుకోవాలి. సూప్ వేసుకొని ఒక్కొక్క ప్యాకెట్ చేసుకోవాలంటే చేసుకోండి. ఒక 5-6 మంది చేసుకోవాలనుకుంటే 5 ప్యాకెట్లు ఓపెన్ చేసి ఒక బాక్స్లో వేసేసుకోండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనం ముందు బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి తిప్పేసుకొని తాగేయడం అనమాట. ఇలా మన దగ్గర థమ్స్ అప్, లింకా బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ మీద ఉంటుంది అనమాట ఎంత ఎంఎల్ ఏంటి అని. దాన్ని మెజర్మెంట్గా తీసుకొని చేసుకోవచ్చు. కొంతమంది దగ్గర బాటిల్స్ కానీ లేకుంటే ఏదైనా కొలతలు మెజర్మెంట్ గ్లాసెస్ కానీ ఉంటాయి అనమాట. 10 ml 5 ml అలాంటి వాటితో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు వాటర్ కొలత పెట్టుకొని. మన దగ్గర లేనప్పుడు ఇలా ఇది వచ్చేసి 740 ml అనమాట వాటర్ బాటిల్. ఇది వచ్చేసి జ్యూస్ తెచ్చుకున్నాము, అది పక్కనే ఉంది, దాంతో అయితే కొలుచుకుంటున్నాం. దీంట్లో అయితే 5 సూపులమైన వాటర్ పట్టిందనమాట. 740 ml అనమాట ఇది. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే 750 అవుతుంది ml. చూడండి ఇలా కొలుచుకొని చూపిస్తున్నా కదా. ఈ కొంచెం వాటర్ ఫుల్గా వేసాను కదా, అందుకు అడిగి 750 ml అయితే ఉంటుంది. మనకు జ్యూస్ అయితే కొంచెం తక్కువ వస్తుంది కదా జ్యూస్ బాటిల్లో. దీనికి నిండుకు పోసుకున్నాం కాబట్టి అడిగి 750 ml అయితే కవర్ అయిపోతుంది మనకు 5 సూపులకి. ఒక్కొక్క సూప్కి ఎలా కొలదంటే ఇప్పుడు నేను గ్లాస్ చూపించాను కదా, మీడియం సైజు గ్లాసు, ఆ గ్లాస్లో అయితే వేసుకోవాలన్నమాట వాటర్. మీడియం సైజు మనం బాటిల్ నిండా నీళ్ళు పోసుకొని ఆ బాటిల్కి 5 గ్లాసులు వచ్చేలాగా ఒక గ్లాసు, ఒక గిన్నె ఏదైనా తీసుకొని మెజర్మెంట్లో చూసుకోండి. ఇలా బాగా బాయిల్ అయిన వాటర్ని దీంట్లో వేసేసి ఒక 1 మినిట్ అనమాట, 1 మినిట్ వదిలేసామనుకోండి. 1 మినిట్ ఎక్కువ వదిలేద్దాన్ని, ఎక్కువసేపు వదిలేసామంటే సూప్ చల్లగా అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇలా సూప్ వేడివేడిగా పోసుకొని తాగేయడమే. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చలికాలం ఎక్కువ సూపులు తాగుతూ ఉంటాం కదా, ఇలా టమాటో సూప్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.